ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నిరూపించి చూపెడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ దగ్గర 2014 అప్పుడు తను తగ్గినే ఓ పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులతో వెళ్ళి కర్ణాటకలో కూర్చుని పొత్తు తెచ్చుకోగలిగారు. వాళ్ళ చేత ఆ రోజున తన మాట విన్నటువంటి పవన్ కళ్యాణ్‌తో వాళ్ళ చేత చెప్పించి ఆయన బీజేపీ కోసం ప్రచారం చేస్తానన్న మనిషిని తనతో ప్రచారం చేయించుకోగలిగారు. ఇప్పుడు అట్లాంటి చంద్రబాబు నాయుడు ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ అంటే 2019 14 తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టారు, అంతా నడిచింది. 18లో అయితే తీవ్రంగా పవన్‌ని అటాక్ చేశారు, అంతా నడిచిపోయింది. 19 తర్వాత నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్‌తో కలిసి సాగాలనుకుంటున్నారు. వన్ సైడ్ లవ్ లాంటి ప్రపోజల్స్, ఆ తర్వాత అవతల పవన్ కళ్యాణ్ కూడా యాంగిల్ సిద్ధం కావటం. ఇప్పుడు క్లియర్‌గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ లేనిదే తెలుగుదేశం పార్టీ లేదన్నటువంటి దశ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినా కూడా ఒకంత వెనక్కి తగ్గి వెళ్ళటం అన్నట్టు. ఇప్పుడు అట్లాగే భారతీయ జనతా పార్టీ దగ్గరికి కూడా వెళ్ళటమే ఇప్పటికే లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలించి అమిత్ షా మొన్న అపాయింట్మెంట్ ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి మాట వినబడుతుంది ఢిల్లీ సర్కిల్స్లో. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తుకి చంద్రబాబు నాయుడు అవసరమైతే 4 అడుగులు వెనక్కేసైనా ముందుకు సాగడానికి సిద్ధపడుతున్నారు.